వరంగల్ సుపారీ హత్యాయత్నం కేసులో గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. గత నెల 20న భట్టుపల్లి రోడ్లో సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. పథకం ప్రకారం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేయించినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. అటు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమంత్ రెడ్డి ఇవాళ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. వరంగల్ సుపారీ హత్యాయత్నం కేసులో గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. గత నెల 20న భట్టుపల్లి రోడ్లో సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. పథకం ప్రకారం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. పూర్తి సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, ఈ కుటుంబ బంధాలు, భార్య భర్తల సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయనే దానికి ఈ ఘటన ఒక అద్దం పట్టేటువంటి ఘటన. తమకు పిల్లలు కావట్లేరని ఒక ఫిట్నెస్ సెంటర్ కు తమ భార్య అంటే వైద్యుల సూచన మేరకు ఆమె ఫిట్నెస్, ఆరోగ్యపరంగా ఫిట్నెస్ అవసరమైందని జిమ్ లో చేర్పించినందుకు ఆ జిమ్ లో ఉన్నటువంటి ట్రైనర్ తోటే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ అక్రమ సంబంధమే సుమంత్ రెడ్డి హత్యకు కారణమైందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఫ్లోరా మారియా గత 5 ఏళ్ల క్రితం సంగారెడ్డిలో ఉన్నటువంటి ఓ జిమ్ సెంటర్, అప్పుడు వీళ్ళంతా కూడా వీళ్ళ కుటుంబం సంగారెడ్డిలో నివాసం ఉండేది. అయితే సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఒక జిమ్ కు వెళ్తున్నటువంటి క్రమంలో జిమ్ ట్రైనర్ సామేల్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఫ్లోరా మారియాకు వరంగల్ లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. తర్వాత సుమంత్ రెడ్డి సహా వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడికి మారిన తర్వాత ఆ వివాహేతర సంబంధాన్ని ఫ్లోరా మారియా కంటిన్యూ చేస్తూ వస్తుంది. అయితే ఇందులో భాగంగానే సుమంత్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి అక్రమ సంబంధం విషయం తెలియడంతో చాలా సార్లు మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ఎట్లా అక్రమ సంబంధానికి అడ్డుపడతాడు, తన భర్తను అంతమొందించాలన్నటువంటి ఒక కుట్రతో ఆమె ప్రియుడు సామేల్ కు, ఆ ప్రియుడు దోస్తు ఏఆర్ కానిస్టేబుల్ రాజుకు సుపారీ ఇచ్చింది. ఏఆర్ కానిస్టేబుల్ కు ఇల్లు కొనిస్తామని, తర్వాత ఈ ఎవరైతే భర్త ప్రియుడు ఉన్నారో సామేల్ కు ₹1,00,000 ఇస్తామని ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా 50,000 అడ్వాన్స్ కూడా పే చేసింది. ఏమి తెలియనట్టే తన విధుల్లోకి వెళ్ళిపోయింది. డాక్టర్ కూడా ఆయన విధుల్లోకి వెళ్లి తిరిగి వస్తుండగా గత నెల 20వ తారీఖున భట్టుపల్లిలో వీళ్ళిద్దరు కూడా వ్యూహాత్మకంగా మర్డర్ ప్లాన్ గీసి అంతమొందించాలని ఈ ఎవరైతే సామేలు తర్వాత రాజు ఆయన కారును అడ్డగించి దాడి చేశారో అక్కడే చంపాలని, అంటే ఆయన తలపైన బలమైనటువంటి గాయాలు జరగడంతో ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయారని వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా తన ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలన్నింటినీ పోలీసు విచారణ కంటే ముందే ఈ విషయాలన్నింటినీ బయట ప్రపంచానికి చెప్పాము. అయితే ఈ ఘటన అప్పటి నుంచి చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే డాక్టర్ వైద్యుడు సుమంత్ రెడ్డి ఉన్నాడో ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి చనిపోగా ఆయన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు మృతదేహాన్ని తరలించారు. అయితే భార్యను దారికి తెచ్చేటువంటి ప్రయత్నం పలుమార్లు చేశారు. తర్వాత భార్యకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆమెకు అనారోగ్యం సమస్యలు శరీరంలో ఉండడంతో ఆమెకు పిల్లలు కావడం లేదని ఆమె జిమ్ అంటే ఫిట్నెస్ కోసం జిమ్ కు పంపిస్తే ఒక భార్య మంచి దారికి తెచ్చుకోవాలి, పిల్లలు కావాలి, మంచి కుటుంబంతో ఉండాలన్న ఉద్దేశంతో ఆ వైద్యుడు ప్రయత్నం చేసినా కూడా ఆమె రూటు సెపరేట్ గా మారింది. నవీన్, ఈ కేసులో ఎవరెవరైతే హత్యకు పాల్పడ్డారో అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారా, అరెస్ట్ చేసేసారా నిందితులందరినీ? విజయచంద్రిక, ఎప్పుడైతే మనం ఈ ఘటన జరిగిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కొంత వివరాలు సేకరించి బయట ప్రపంచానికి చెప్పడంతో పోలీసులు మనం చెప్పిన వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా ఆధారంగా మారాయి. వాటి ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అయితే ఎవరైతే ఫ్లోరా మారియా ఉందో ఆమె ఫోన్ కాల్స్ డాటా తీయడం వల్ల ఆమె గంటలు సామేల్తో మాట్లాడినట్టు అందులో ఉన్నది, పోలీసు సిడిఆర్ లో ఉంది.
దీంతో ఆమె పైన అనుమానం వ్యక్తం చేశారు. అప్పటికి ఆమె భర్తతోటే ఆసుపత్రిలోనే ఉంది. అప్పటికే ఆమె అందరినీ నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. తోటి ఉద్యోగులు, తోటి కొలీగ్స్ ను, తర్వాత వీళ్ళందరినీ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ తాగుబోతులే తన భర్త పైన అత్యాయత్నం చేశారు, నమ్మించే ప్రయత్నం చేసింది. అయినా కూడా పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో ఫ్లోరా మారియాతో పాటు ఈ ఘటనలో పాల్గొన్నటువంటి అత్యాయత్నం ఘటనలో పాల్గొన్నటువంటి సామేల్ను, తర్వాత రాజును వారం రోజుల క్రితమే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. కానీ 3 రోజుల క్రితం వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టి వాళ్ళ మీద అత్యాయత్నం కేసులు మాత్రమే పెట్టారు. అయితే ఇప్పుడు సుమంత్ రెడ్డి చనిపోవడంతో ఈ అత్యాయత్నం కేసు కాస్త హత్య కేసుగా వాళ్ళు ఆల్టరేషన్ చేస్తారు. సెక్షన్లను ఆల్టరేషన్ చేసి ఈ కేసును బలంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్షలు అయితే పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్లోరా మారియాతో పాటు ఇటు సామేల్ను, రాజును కూడా 3 రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. నవీన్, సుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సుమంత్ రెడ్డి వాస్తవంగా ఈ ఫ్లోరా మారియాది, సుమంత్ రెడ్డిది లవ్ మ్యారేజ్. 2 వేర్వేరు కులాలకు సంబంధించినటువంటి వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు 6 ఏళ్ల క్రితము. అయితే ఏమాత్రము ఫ్లోరా మారియాను సుమంత్ రెడ్డి పెళ్లి చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో వాళ్ళిద్దరూ సపరేట్ గా పెళ్లి చేసుకొని అప్పటి నుంచి కూడా కుటుంబానికి సుమంత్ రెడ్డి దూరంగానే, ఆయన సొంత కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. అయితే పలుమార్లు ఈ గొడవలు అయ్యేటువంటి క్రమంలో పలుమార్లు సుమంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో తన బాధను చెప్పుకున్నట్టు మనకు పోలీస్ విచారణలో వెల్లడైంది. కానీ సుమంత్ రెడ్డి ఎటు చెప్పుకోలేక, ఆయన సొంతంగా చేసుకున్నటువంటి పెళ్లి కాబట్టి మనం బయట ఈమెకు డైవర్స్ ఇస్తే బయట ఏమనుకుంటారన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆయన ఎవరికి చెప్పుకోకుండా తనలోనే తాను కుమిలిపోయేవాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ కేసు కూడా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతోటే బయటకు వచ్చింది ఇదంతా కూడా. ఎందుకంటే అనుమానం వ్యక్తం చేసింది ఫస్ట్ సుమంత్ రెడ్డి తండ్రి. తన కొడుకును, తన భార్యని హత్య చేయించి ఉంటుందన్నటువంటి ఒక అనుమానాన్ని, బలమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసింది తన తండ్రి. కాబట్టి ఆయన పోలీసులకు మొదటగా తన కోడల మీదనే అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు సాగించారు. దీంతో ఆ కోణంలో దర్యాప్తు సాగడం వలన ఇదంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరికీ కూడా మొదటి నుంచి కూడా ఈ ఎవరైతే సుమంత్ రెడ్డి తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఫ్లోరా మారియాకు గిట్టదు. వీళ్ళంతా కూడా వేరు అంటే పెళ్లికి అంగీకరించలేదు కాబట్టి వీళ్ళు వేరు సంసారం పెట్టుకొని వేరే చోట ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. వాళ్ళైతే ఈ కేసు పైన ఫైట్ చేసి అసలు విషయాలను అయితే రాబట్టగలిగారు. నిందితులకు కూడా శిక్ష పడేంత వరకు తాము పోరాటం చేస్తామని సుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ నవీన్.